ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి యూనిట్ డిజిట్ ఫైండ్ చేయమంటే మీరు 2 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే ఇలా మల్టిప్లికేషన్ పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చాడు కదా, టైం పడుతుందని అనుకోకండి. మనకి యూనిట్ డిజిట్ కావాలి కాబట్టి ప్రతి నెంబర్లో ఉన్న యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేస్తే సరిపోద్ది. ఓకే, దీంట్లో ఇంకోటి ఏంటంటే ఏదో ఒక నెంబర్లో యూనిట్ డిజిట్లో 5 ఉండి ఇంకో నెంబర్లో యూనిట్ డిజిట్లో ఈవెన్ నెంబర్ ఉంటే అది పక్కా యూనిట్ డిజిట్లో 0 వస్తుంది. ఇక్కడ చూడండి 5 × 8 అనేది 40 అవుతుంది. సో యూనిట్ డిజిట్ అనేది 0. ఈ 0తోనే ఏ నెంబర్ని చేసినా యూనిట్ డిజిట్ 0 వస్తుంది కదా, ఇలా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. లేదు ఇది మొత్తం ప్రాసెస్ చేద్దామన్నా 0 వస్తుంది. చూపిస్తా చూడండి. 7 × 5 35. దీంట్లో యూనిట్ డిజిట్ అనేది మనకి 5. సో ఈ 5 × 8 5 × 8 అంటే 40. ఈ యూనిట్ డిజిట్ అనేది 0. 0 × ఎనీథింగ్ 0 కదా. సో మళ్ళీ కొంచెం అర్థం మీకోసం. 0 × 3 0. 0 × 9 0. సో యూనిట్ డిజిట్ అనేది 0. ఇలాంటి షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి. నచ్చితే పేజ్ ఓపెన్ చేయండి. శివ షార్ట్ కట్స్.